హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. నేను రామ్ పరశురామ్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ప్రజెంట్ మా ఇంట్లో ఒక పని చేస్తున్నారు పిల్లలు. అదేంటంటే ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. కీర్తి ఏం చేస్తున్నావు? ఏంది అంతా? పుదీనాకి ఇస్తున్నా. అమ్మా, ఇంతకన్నా పుదీనాకి ఒక్కదానే గిల్లినా? ఎవరికైనా చేయొచ్చు కదా. అబ్బా గిల్లవే. అయ్యో వద్దమ్మా, పక్కనే ఒక టీ కొట్టి పెట్టాను, అందరికి ఒక కప్పు టీ ఇస్తున్నాను. డబ్బులు వద్దు కానీ సుఖీ బాబా, సుఖీ బాబా. టీ నేను తీసుకుంటాను, గిల్లి పెట్టు. నా క్లాస్ ఇంకా అయిపోలే. ఇగో టీ అంటే చూపి చూపి ఖాళీ కప్పుతాడు పిల్లలు. ఆమె అప్పటి నుంచి నేను తాగుతుందేమో అనుకున్నా. డిన్నర్ ఏమైంది ఇప్పుడే? ఏం కర్రీ? వంకాయ. మన దగ్గర ఎగ్స్ ఉన్నాయి కదా, ఆమ్లెట్ చేయొచ్చు కదా. బాయిల్ చేసినప్పుడు ఐ థాట్ ఆమ్లెట్ ఏదోట్లే కానీ ఎప్పుడు ఆమ్లెట్. ఫ్రెండ్స్, బాబా ఎప్పుడు ఆమ్లెట్ తింటాడు. చూడండి మా పని ఎట్లుండదో. పొద్దున్న నుంచి ఆఫీస్లో పని చేయాలి, ఇంటికి వచ్చినా కూడా పని ఉన్నది. ఇది సంగతి. ఈ పక్కన టీవీ ఉంది. ఈ టీవీది ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే మరి రిమోట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. ఇది పని చేయట్లేదు అని కొత్త సెల్స్ కూడా తీసుకొని వచ్చినాము, బట్ వస్తలేదు. ఓ స్విచ్ కూడా ఆన్ చేసే ఉంది. ఇక్కడ బటన్ నొక్కితేనేమో వస్తుంది. చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఆన్ అవుతుంది. అగో లైట్ వచ్చిందా? ఇప్పటిదాకా నొక్కితేనేమో రాలేదు. అసలు దీని ప్రాబ్లం ఏందో మొన్ననే కొన్నాం. కొని 15-20 రోజులు అవుతుందా? 10 రోజులు అయిందా కనీసం? ఎన్ని రోజులు అయింది ఓపెన్ చేసి కొని? 1 వీక్ 10 days అవుతుంది. అప్పుడే టీవీ రిమోట్ ఎందుకు పని చేయట్లేదు? మీరు ఊరికే వాడారు కాబట్టి పాడైపోయింది. జ్వరం వచ్చింది, టీవీ పని చేయట్లేదు అని చెప్పేసి ఇక మేము ల్యాప్టాప్ ఆన్ చేసుకున్నాము. ఆ టీవీ కస్టమర్ కేర్కి ఒకసారి ఫోన్ చేసి ఆ స్టోరీ ఏందో కనుక్కోవాలి. ఇగో ఇప్పుడు మేము ఇంకా ప్రెస్ చేసి చూపిస్తాం. చూడండి, ఇవి వస్తూనే లేదు. చూడండి, లడ్డు అని ఉంది. ఏం వస్తలేదు. ఇక్కడ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసి ఉంది, అందుకే ఇది చూపిస్తుంది. ఈ పెన్ డ్రైవ్ బ్యాక్గ్రౌండ్లో యూట్యూబ్ వస్తుందేమో చూద్దాం రయ్యా అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వర్కింగ్. హౌ టు మేనేజ్ ఇట్? పవర్ ఆఫ్ అంట, షట్టింగ్ డౌన్ అంట. ఏం చేసిన అసలు నేను షట్టింగ్ డౌన్. ఇప్పటిదాకా ఒక్కటి కూడా గిల్లనని చెప్పారు, ఇప్పుడు మొత్తం గిల్లేచ్చారు. ఎట్లా గిల్లారు? కింద పోయకూర అందులో చెత్త ఉన్నది అంటుంది. కింది దాంట్లో అటు లేకపోతే అంత చెత్త ఉంది. వీళ్ళు చక్కగా చేసిరో చేయలేదని డౌట్ వస్తుంది నాకు. చక్కగా చేసిన అయితే వాటర్ పోయకుండా కూర చేయి, అప్పుడు బిస్కెట్ అవుతుంది కదా, తినొచ్చు. పిన్ని ఒక బ్యాడ్ న్యూస్ పిన్ని. ఏంటిదంటే బట్టే దగ్గరికి అది కూడా అనిపించదు. ఏమైంది, అత్తమ్మ వాళ్ళు లోపల సెల్ఫ్ ఒకటి పెట్టుకుంటారు. మనకు సెల్ఫ్లు ఉన్నాయిగా, కానీ వాళ్ళకి అట్లా లేదు. చెక్క పెట్టుకుంటారు. అన్ని సీసాలలో పెట్టుకుంటారు. అయితే ఉప్పు డబ్బా తీసుకుపోయి దాని మీద పెట్టిరంట. 10 minutes తర్వాత ఆ చెక్క కింద పడిపోయింది. అన్ని గ్లాసులు వలిగిపోయినాయి, అన్ని కింద పడిపోయినాయి, అన్ని చెత్త బుట్టలు. అయితే టీవీ అయితే పనిచేస్తుంది. యాక్చువల్గా ఏం చేయాలి అంటే మేము కస్టమర్ కేర్కి కాల్ చేసినాము. కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే టీవీలో 2 బటన్స్ ఉంటాయి. రిమోట్కి 2 బటన్స్ ఉన్నాయి. 2 బటన్లు ఒకటేసారి ఇట్లా నొక్కమన్నాడు. నొక్కిన తర్వాత పేర్ అన్పేర్ అయ్యి ఆటోమేటిక్గా యాక్టివేట్ అయితే అయింది. ఇప్పుడైతే టీవీ మంచిగానే వర్క్ చేస్తుంది రిమోట్ తోటి. అది సంగతి. ఇంకొకటి స్పెషల్ థింగ్ ఏంటంటే టీవీ ఆన్ అయిన తర్వాత మాకు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వస్తుంది. చూడండి, ఎస్ వీఆర్ ఎంజాయింగ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. ఆల్రెడీ ఇండియావి 2 వికెట్లు పడ్డాయి, కానీ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్లు సరే ఒక 6 కొట్టారు. కిరాక్ ఆడుతున్నారు వాళ్ళు. అదే సంగతి. వీఆర్ ఎంజాయింగ్ ద ఇండియా క్రికెట్ మ్యాచ్. నువ్వేమంటావు చెప్పు? ఈరోజు ఇండియా పక్కా గెలుస్తుంది, నో డౌట్. ఎందుకంటే 2 వికెట్లు పడ్డాయని బాధపడడానికి లేదు. మనకు మంచి మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది. బై బై. సీ యూ.